ఒక ఊళ్ళో ఒక అమెరికా. ఆ ఊరికి రేగన్ గారు ప్రెసిడెంట్ గారు ఉన్నారు. మన పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ పెంటయ్య లాగా. ఏంటబ్బాయి విన్నావలేదా? చెప్పు. ఈ రేగన్ గారు చాలా గొప్ప మడిసి. మరి అంత గొప్ప మడిసి మనం కూర్చోమంటే కూర్చోలేడు, నుంచోమంటే నుంచోలేడు. పోనీ ఒక గ్లాసు మజ్జిగో మంచినీళ్ళు తాగవయా అంటే ఆ పని చేయలేడు. ఎందువలన చేత ఇదిగో ఇలాంటి తప్పుడు కథలు చెప్తావు కాబట్టి ఊళ్ళో అంతా నేను తప్పుడు కథలు అప్పలరాజు అంటుంటారు. అబ్బయ్యా, నీకు సమాధానం తెలిస్తే చెప్పు, లేతే లేదు. అంతేగాని ఊళ్ళో అందరూ అన్నట్టు నన్ను నువ్వు కూడా తప్పుడు కథలు అప్పలరాజు అనద్దు. సమాధానం చెప్పు ఛాలెంజ్. బికాజ్ హీ డజంట్ నో తెలుగు. అదే నీకు ఇంగ్లీష్ ఎలా తెలియదో తనకు తెలుగు అలా రాదు. అందుకని నువ్వు తెలుగులో ఏం చెప్పినా అతనికి అర్థం కాదు. ఎట్ట కనిపెట్టేసావు అబ్బాయ్యా? రేగాను మనకి మంచి ఫ్రెండ్లే. ఖర్చు డబ్బు లేకపోతే అప్పుడప్పుడు వచ్చి చిల్లర తీసుకెళ్తుంటాడు. అయితే అన్నోళ్ల ప్రెసిడెంట్లు నీ దగ్గర చిల్లర టికెడుతుంటారన్నమాట. సరే పోనీ. బండపు ఓళ్ళేన్ ఎనకమాల అగ్గిపెట్టి కారు, అందులో ఆడకూతురు ఓళ్ళేన్. హార్న్ మోగుతుంటే వినపడలేదు. కార్ కి సైడ్ ఇవ్వాలన్న కామన్ సెన్స్ లేదు. చూడు సిరతపులి, నువ్వు ఇంగిలి పీసులో బూతులు తిట్టినా నాకు అర్థం కాదు. కానీ నేను అచ్చ తెలుగులో మొదలెట్టాను అనుకో, 10 రోజులు ఆకుండా నువ్వు వాంతులు చేసుకుంటావు. బుద్ధి లేకుండా మాట్లాడుకో. నా కారు కంటే నీ బోడి గుర్రం బండి గొప్పదా? ముందండి. అబ్బయ్యా, ఇంక లాభం లేదు. నువ్వు సూపు చూడాల్సిందే. ఇత్తడైపోవాలి. ఇదిగో చూడు పాప, నీకో విషయం తెలుసో తెలియదో, 2 కత్తులు ఒకే వరలో ఇమర్చవచ్చు, 2 పువ్వులు ఒకే చెవిలో పెట్టచ్చు, 2 హార్మోనీ పెట్టెలు ఒకేసారి వాయించవచ్చు. కానీ ఒక బండి మాత్రమే పట్టే ఈ ఇరుకు సందులో నీ బండికి సైడ్ ఇవ్వడం కుదరదన్న లోకల్ నాలెడ్జ్ నీకు లేకపోవటం నిజంగా నీ కర్మ. ఖచ్చితంగా ఈ పిల్ల పట్నం చదువులతో పాడైపోయింది అబ్బాయ. లేదంటే వీళ్ళ బాబుకి నెలమంత్రం సరి, ఈ అమ్మాయికి అర్ధాంతరంగా వయసైనా వచ్చి ఉండాలి. ఇది కరెక్ట్ అబ్బాయ. చూసావా, అయిపోయింది. ఇత్తడే కిలో 10 రూపాయలు. ఇత్తడే. వెళ్ళి ఆ పొగరమూత ఎవరు? హార్మోని పాపారెడ్డి కొడుకమ్మ. ఇతను హార్మోని చాలా బాగా వాయిస్తాడు. అమ్మాయి రాదా? ఎక్కడ అరుపులేంటి? అసలు ఆ కంగారికి రీజనింగ్ ఏంటమ్మా? రేపటి నుంచి నేను అర్జెంటుగా హార్మోని నేర్చుకోవాలి. ఇదేం గొడవమ్మా? చక్కగా సితారో, ఏనో, వైలినో, ఇంకేవో కొత్త వాయిద్యాలు వస్తున్నాయి. అవి వాయించడం నేర్చుకోకుండా ఎప్పుడో సురభ కంపెనీ వాళ్ళు వాయించిన హార్మోని నేర్చుకుంటానంటేటి? అదంతా కుదరదు. రేపటి నుంచే నేను హార్మోని నేర్చుకుని తీరాలి, అంతే. పోనీలేరా బాబు, పిల్ల ముచ్చట పడుతుందిగా, నేర్పించు. అట్టగలేవే అమ్మా. అమ్మాయి రాదా, ఈ చుట్టుపక్కల ఊళ్ళల్లో హార్మోని వాయించడం వచ్చిన వాళ్ళు అందరినీ నీ ముందు వరుసలో నుంచో పెట్టేస్తాను. నీకు నచ్చిన దగ్గర నేర్చుకో. అక్కర్లేదు, ఈ ఊళ్ళోనే ఉన్నాడు. ఎవడాడు? పేరు గోపి, పాపారాయుడనే వాడి కొడుకట. హార్మోని మీద నాగస్వరం వాయించడంలో జిల్లా మొత్తం మీద పేరు కొట్టేశావు అబ్బాయ. అందుకే నేను తప్పుడు కదా అప్పలేదన్నారా? మన అబ్బాయి 3 జిల్లాల మీద పేరు కొట్టేశాడు. పాపారాయుడు గారండి, మా అబ్బాయి గారి చేత సూర్యచంద్రరావు గారి అమ్మాయికి అర్జెంట్ గా హార్మోని నేర్పించాలని అర్జెంట్ గా పంపించమని ఆర్డర్ చేశారండి. అంచేత మీ అబ్బాయి గారిని అర్జెంట్ గా పంపించండి. అంత అర్జెంట్ గానా? అంత అర్జెంట్ బాబోయ్, నేను వచ్చేస్తాను, నువ్వు అర్జెంట్ గా వెళ్ళిపో. ఏంటి వెళ్తావా? ఇంటికొస్తే కుర్చీ వేయాలనే మంచి మర్యాద తెలియని వాళ్ళ ఇంటికి వెళ్తావా? ఆ మంచి మర్యాద నేర్పడం కోసమైనా వెళ్ళాలి కదా. నాన్నా, అతను వస్తున్నాడు. నువ్వా? రావయ్యా రా. ఇదేనా రావటం? తమరు చెయ్యి మాసిపోతుందేమో. ఏంటి ఈ ఊళ్ళో అందరికీ నువ్వు హార్మోని నేర్పే గురువు అంట? అదేదో హాబీగా నేర్చుకున్నానండి. అది ఈ వేళ ఉపయోగపడుతుంది. మనం అలా కూర్చుని మాట్లాడుకుందామా? ఏ కూర్చోకుండా మాట్లాడలేవా? దాందే ఉందండి. కావాలంటే నడుస్తూ మాట్లాడగలను, పరిగెత్తుతూ కూడా మాట్లాడగలను. హలో, గుడ్ మార్నింగ్. అసలు మీరేమిటి, మీ వంశం ఏమిటి, ఎలాంటి వంశం మీది? మీ తాత ముత్తాతల గురించి మా హిస్టరీ మాస్టర్ ఎప్పుడు చెప్తుండేవారు. ఇకపోతే మీ నాన్నగారి గురించి. నా గురించి నీకు ఇంకా బాగా తెలియదు. నా గురించి మీ అమ్మాయి గారికి బాగా తెలుసు కదండి. తీసుకో అమ్మాయ.
మొత్తానికి నువ్వు చాలా తెలివైనడు భయ్యా. మీరు ఇలాంటి విషయాలు భలే చక్కగా కనిపెడతారండి. ఈ విషయం కొంచెం మా నాన్నగారు చెప్పండి. ఆయన నాకు మనుషుల్ని వాయించడం, హార్మోనియం వాయించడం తప్ప వేరే ఇంకేమీ రాదంటారు. అన్నట్టు వాయించడం అంటే గుర్తుకొచ్చింది, మా అమ్మాయికి హార్మోనియం ఎప్పటి నుంచి నేర్పుతావు? దాందే ఉందండి, రేపు శుక్రవారం, పైగా ఏకాదశి, చాలా మంచి రోజు. రేపటి నుంచే నేర్పించడం ప్రారంభిద్దాం. సరే, పొద్దున్నే సజ్జనం తినేసి హార్మోనియం పెట్టి భుజాన్ని వేసుకుని వచ్చాయి, మా అమ్మాయి హార్మోనియం నేర్చుకుంటా. అబ్బాబ్బా, అక్కడే వచ్చినది చిక్కంతా. అనవసరంగా నేను మా నాన్నగారు గౌరవనీయులం అనే పేరు సంపాదించేసామా, మరి మాలాంటి గౌరవస్తులం మీ ఇంటికి వచ్చి నేర్పిస్తే అది మీకే చిన్నతనంగా ఉంటుంది. కాబట్టి పొద్దున్నే మీ అమ్మాయిని మా ఇంటికి వచ్చామానండి, ఆ చద్దన మీద నేనే తెప్పించి హార్మోనియం నేర్పించడం మొదలు పెడతాను. ఉంటాను. ఏంటి, మా అమ్మాయి మీ ఇంటికి వచ్చి హార్మోనియం నేర్చుకోవాలా? ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఏమిటన్నా నీ కంగారు? అతను అన్న దాంట్లో తప్పే ఉంది. మనలాంటి ధనవంతులు ఇలాంటి వాళ్ళ ఇంటికి సంగీతం నేర్చుకోవడానికి వెళితే అది వాళ్ళకి ఎంత గొప్ప. అందులోనే మన కారు వాళ్ళ ఇంటి ముందు ఆగితే వాళ్ళకి మరింత గొప్ప. అందుకని పాపం. అందుకే పాపం. అట్టగా పాపం. అవును పాపం. సరేనయ్యా, మా అమ్మాయి తనకి హార్మోనియం నేర్పే అవకాశం నీకు ఇస్తుంది, జాగ్రత్తగా నేర్పే. ఎట్టా ఉంది? పాలకోవ తిన్నంత ఆనందంగా ఉందండి. వస్తాను. బుల్లికారు వచ్చేస్తుందా భయ్యా? అలా కూర్చోండి. Dirty place. ఇక్కడ కూర్చునేది ఏమిటి జనమంతా? ఓహో, ఈ వీధి మొహానికి ఎప్పుడు కారు వచ్చుండదు. నా కారు చూడడానికి వచ్చుంటారు. దానికి ఒక కథ ఉందండి. అనగనగా వెనకటికి 7 ఏళ్ల క్రితం నేను ఆ గుర్రబండి కొన్నా. మొదటిసారి మా వీధికి వేసుకొచ్చినప్పుడు 100 మంది వచ్చారు జనం. ఓ సోసి నా బండి చూడటానికే వచ్చారు కదా అని రెండోసారి వేసుకొచ్చా. 50 మంది వచ్చారమ్మా. మూడోసారి వేసుకొచ్చా, ఎవ్వరు రాలేదు. నేను నా గుర్రం మిగిలాం. నీ కారు సంగతి అంతే. ఏమిటా బాబుడు? నువ్వింక వాయించడం మొదలెట్టబ్బాయా. అవును, మీ తాత ముత్తాతలే కాకుండా నువ్వు మీ నాన్న కూడా చాలా గౌరవమైన వాళ్ళన్నావు. కనీసం కుర్చీ వేయాలనే మేనర్స్ కూడా తెలీదా? మేనర్సా? అరే, అటక మీద మర్చిపోయానండి. రే మావా, లోపలికి వెళ్ళి అమ్మాయి గారికి మేనర్స్ తెచ్చివి. అర్జెంటుగా మేనర్స్ లడి. అలా పక్కన వెయ్యి. రండి, దయచేయండి, దయచేయండి. ఆశలు కండి. సారీ మేడం, ఇది ఏ డచ్ కాలంలోనో ఫ్రెంచ్ కాలంలోనో కొన్న కుర్చీ. పాప విరిగిపోయింది. పోతే పోయిందని అలా కుర్చీ. కానీ తమలాంటి పెద్దలు కూర్చుని కుర్చీ వేరకొట్టినా అది మాకు ఎంతో గౌరవంగా ఉంటుంది కదరా? చాలా గౌరవం. పాపం దెబ్బలు తగిలేమో ఒకసారి చూడండి. నన్ను ఇక్కడికి ఇన్సల్ట్ చేయడానికి పిలిచావన్నమాట. నన్ను నలుగురిలో అవమానం చేస్తావా? I will see your end. ఏంటమ్మా, నువ్వు నా ఎండ్ చూస్తావా? నా బీనిగా చూడలేదు, ఎండ్ నువ్వేం చూస్తా? Shut up. అయ్య బాబోయ్, నా కాడే దొడుకోనపోతే నీకు అట్ట అట్టవుదమ్మయ్యా. పిన్ని సులై. Get lost. అది మా పెద్ద దెబ్బ కొట్టింది. ఎంత పొగరు మొద్దో చూసావా అబ్బాయా? ఏంటేంటి బాలకమేంటి, ఆ బురదేంటి? ఆ కారులో వెళ్ళే పొగరబోతమ్మాయి నా మీద బురద కొట్టిపోయింది. చూసావా అబ్బాయా, దాని పొగరకు అంతు లేకుండా పోతుంది. ఇంకా లాభం లేదు, ఇత్తడైపోవాల్సిందే.